నిత్య నరకం అంటే ఎక్కడో పైలోకంలో లేదు, కిందనే ఈ లోకంలో ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తు మార్గంలో, యేసుక్రీస్తు వారు చూపించిన నీతి మార్గంలో కాకుండా, న్యాయమైన మార్గంలో కాకుండా, అడ్డదారుల్లో నడిస్తే, సౌఖ్యాల కోసం విశాలమైన రహదారిలో నడిస్తే, స్వేచ్ఛగా బ్రతికితే, తాగుడుతనంతో తర్వాత తాగుడుతనంతో స్త్రీ వ్యామోహత్వంతో పాపాలు చేస్తూ బ్రతికితే, పరిశుద్ధత లేకుండా బ్రతికితే, అదే పాపానికి వచ్చు జీతం మరణం. అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అన్నీ కూడా ఎదురవుతాయి. అందుకని పరిశుద్ధమైన మనసులు కలిగి ఉండండి. అక్కడే సంతోషం, శాంతి, సమాధానం, సేవ ఉంది. అదే నిత్య నరకం అంటే. ప్రైజ్ ద లార్డ్. వినుటకు వీనులున్నవాడు వినుగాక. ఆమేన్. అలా పాపాలు చేస్తూ, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పాపాలు చేస్తూ ఉండిన వారు ఈ లోకంలోనే అశాంతి లేక, మనశ్శాంతి లేక, సమాధానం లేక బాధపడుతూ వారు చనిపోయాక కూడా నిత్య నరకాగ్నిలోకి ఎంటర్ అవుతారు. వినుటకు వీనులున్నవాడు వినుగాక. ఆమేన్.